గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు లంబకోణ త్రిభుజం ట్రయాంగిల్కి సంబంధించి ఒక మంచి లెక్కను చేద్దాం. సమకోణ త్రిభుజం రెండు నిలువు భుజాలు 5 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత? జవాబులు 13 సెంటీమీటర్లు, బి 17 సెంటీమీటర్లు, సి 27 సెంటీమీటర్లు, డి 30 సెంటీమీటర్లు. సమకోణ త్రిభుజమన్నా లంబకోణ త్రిభుజమన్నా రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అన్నా ఒకటే. లంబకోణ త్రిభుజం అంటే ఒక త్రిభుజములో ఒక కోణం 90 డిగ్రీలు ఉంటే దాన్ని సమకోణ త్రిభుజము, లేకపోతే లంబకోణ త్రిభుజము, లేకపోతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటారు. రెండు నిలువు భుజాలు ఇచ్చారు. ఇది 5 సెంటీమీటర్లు, ఇది 12 సెంటీమీటర్లు. చుట్టుకొలత కొనుక్కోమన్నాడు. చుట్టుకొలత కొనుక్కోమనేటప్పుడు మనకి ఈ భుజము తెలుసు, ఈ భుజం తెలుసు. మరి ఈ భుజం పొడవు కూడా మనకి తెలియాలి. ఈ లంబకోణ త్రిభుజంలో దీన్ని సైడ్ ఎస్ భుజం అంటారు, దీన్ని కూడా సైడ్ ఎస్ భుజం అంటారు. ఈ పెద్ద భుజాన్ని హైపోటెన్యూజ్ కర్ణము అని అంటారనమాట. మనకు ఒక కండిషన్ ఉంది. ఏంటి? సమకోణ త్రిభుజము లేదా లంబకోణ త్రిభుజంలో హైపోటెన్యూజ్ స్క్వేర్ h² ఈక్వల్ టు సైడ్ s² ప్లస్ s². అంటే వీటి యొక్క వర్గం, అంటే దీని యొక్క వర్గము ఈ రెండు నిలువు భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానం. సో h² అంటే bc² ఈక్వల్ టు s² అంటే ab² ప్లస్ ac². bc² ఈక్వల్ టు ab² అంటే 5 సెంటీమీటర్ స్క్వేర్ ప్లస్ ac² అంటే 12 సెంటీమీటర్ స్క్వేర్. మరలా bc² ఈక్వల్ టు ఈ స్క్వేర్ అనేది 5కు చెందుతుంది, అదేవిధంగా సెంటీమీటర్కి చెందుతుంది. కాబట్టి 5 స్క్వేర్స్ అంటే 5 5 25 సెంటీమీటర్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అంటే 12 12 144 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనండి. bc² ఈక్వల్ టు 25 సెంటీమీటర్ స్క్వేర్ ప్లస్ 144 సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ రెండు కలిపితే 169 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనండి. ఈ 169ని దట్ ఈక్వల్ ఈ 169ని 13 స్క్వేర్ అని రాయి. సో 13² సెంటీమీటర్ స్క్వేర్. bc² ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ అనేది 13కి ఉంది, సెంటీమీటర్గా ఉంది. కాబట్టి ఉమ్మడిగా 13 సెంటీమీటర్ స్క్వేర్ అని రాయాలి. ఈ విధంగా రాయాలి. ఇరువైపులా ఎటువంటి కూడికలు తీసివేతలు లేనప్పుడు ఈ స్క్వేర్స్ని మనం తీసివేయవచ్చు. అంటే బీసీ ఈక్వల్ టు 13 సెంటీమీటర్లు. బీసీ ఈక్వల్ టు ఎంతమ్మా? 13 సెంటీమీటర్లు. సో బీసీ మనకి 13 సెంటీమీటర్లు. ఇప్పుడు మనకి 3 భుజాల కొలతలు కూడా వచ్చేసాయి కాబట్టి ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలతను మనం కనుక్కోవచ్చు. సో త్రిభుజం యొక్క సమకోణ త్రిభుజం చుట్టుకొలత ఈక్వల్ టు AB బార్ ప్లస్ BC బార్ ప్లస్ CA బార్ లేకపోతే AC బార్. ఓకేనండి. AB బార్ అంటే మనకి 5 సెంటీమీటర్లు ప్లస్ BC బార్ అంటే 13 సెంటీమీటర్లు ప్లస్
సిఏ పవర్ అంటే 12 సెంటీమీటర్లు, మొత్తంగా 30 సెంటీమీటర్లు. ఓకేనమ్మా. సో ఆన్సర్ అనేది డి అవుతుందన్నమాట. ఆన్సర్ ఏమవుతుంది? డి. ఓకే.